కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి అంటారు. అట్లాగే వ్యవస్థల్లో వచ్చే ఒక వెసులుబాటుని బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలి. అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఖచ్చితంగా కూర్చుని చర్చించుకునేటట్టు ఉండాలి, కానీ అరుచుకోవడానికి కేకలేసుకోవడానికి ఫోటోల్లో ఫోజుల కోసం కాదు. నేను అనేక సార్లు ప్రస్తావించాను. అట్లాగే మనకి ప్రశ్నోత్తరాల సమయం తర్వాతన 0 అవర్ చాలా ముఖ్యమైనట్టు. ఈ గొడవల వల్ల అవన్నీ కోల్పోతే ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చకి రాకుండా పోతాయి. ఇది అనేక సార్లు నేను ప్రస్తావించాను. అట్లాగే వాయిదా తీర్మానం అంటే అత్యవసరంగా ఏ భూకంపం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, దాని మీద అర్జెంటుగా చర్చించి ప్రభుత్వం ఓ ప్రకటన ఎందుకు వచ్చింది, దానికి భవిష్యత్తులో రాకుండా ఎట్లాంటిది అని ఓ స్వల్పకాలిక చర్చ జరిగితే అది ప్రజలకు ఉపయోగం. వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటిది అంటే ప్రజల అటెన్షన్ ఆ అంశం వైపు డైవర్ట్ చేయడానికి ఉద్దేశించిన వాయిదా తీర్మానం. కానీ రోజు ఏదో వాయిదా తీర్మానం తేవడం, ఆ పైన అరుపులు కేకలు క్లోజ్ చేసేయడం అనేది జరిగిపోతూ వస్తుంది. అంటే సంప్రదాయానికి భిన్నంగా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు అట్లాగే లుకౌట్ నోటీసులు కూడా ఇట్లాంటి దుర్వినియోగం. లుకౌట్ నోటీస్ ఎందుకు ఇవ్వాలి? ఒక వ్యక్తిని నేరస్తుడిగా నిర్ధారించి నిందితుడిగా ఎఫ్ఐఆర్లో కట్టి అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను దొరకనప్పుడు, అతను దొరకనంతటి స్థాయిలో నెట్వర్కింగ్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు అరెస్ట్ చేయడం కోసం అతను దేశం విడిచి పారిపోకుండా ఎక్కడన్నా ఎయిర్పోర్ట్లో దొరికితే పట్టుకుని అప్పచెప్పండి అని చెప్పేసి అడిగేటటువంటిది లుకౌట్ నోటీస్. ఇది అసాంఘిక శక్తులకి, దేశద్రోహులకి, ఇట్లాంటి వాళ్ళ కోసం, మాఫియా శక్తులకి వాడాల్సినటువంటి దాన్ని రాజకీయాల కోసం వాడుతున్నాం. ఇప్పుడు మన సజ్జల భార్గవ్కి, సజ్జల రామకృష్ణారెడ్డికి ఇట్లాంటి వాళ్ళకి లుకౌట్ నోటీసులు. ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డికి లుకౌట్ నోటీస్. ఆయన దొరకట్లేదా? రోజు పార్లమెంట్కి వెళ్ళి కనబడుతుంటే పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు కూడా కదా ఆయన. పార్లమెంట్లో మాట్లాడుతున్నటువంటి ఆయన కనిపించట్లేదు మాకు, అతను మీ దగ్గరకు కనుక కొత్త మాకు అప్పచెప్పండి అనేటటువంటిది ఎలాంటి ఉద్దేశం ఇది? దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటిది రైటా రాంగా అంటే ఎవరిదో కోణంలో చూస్తే అది రైటు, కానీ వాస్తవంగా అయితే కనుక రాంగ్.